ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫుల్లుగా బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. ఒక్కొక్కటిగా అతను ఊహించినటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్రం రంగంలోకి దిగేసింది. కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలతో సహా కేంద్రమే కోర్టు ముందు ఫైనల్ రిపోర్టు పెట్టేసినటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ ఏ అంశంలో కేంద్రం అంతగా ఆగ్రహం వ్యక్తం చేసింది, మరి ఇప్పుడు కోర్టు ఏం చేయబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న గత 4.5 సంవత్సరాల్లో డెకాయిట్ పనులు చేశాడు, 420 పనులు చేశాడు, తొత్తర పనులు చేశాడు. అయితే ఎదుటి పక్షాల మీద, ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టగలిగాడు, వ్యవస్థల్ని బానిసలుగా చేసుకుంటూ. అయితే ఆ వ్యవస్థల్ని ఖచ్చితంగా కొంతకాలమే మేనేజ్ చేయగలడు తప్ప అంతకాలము తను అనుకున్నది జరగదు. ఎందుకంటే అతని అధికారం శాశ్వతం కాదు, ఇది ప్రజాస్వామ్యం. అందుకే ఇప్పుడు ఏకంగా కేంద్రం రంగంలోకి దిగింది. ఏ కేంద్రం మద్దతు అయితే ఉందని ఇన్నాళ్ళు బిల్డప్ ఇచ్చుకున్నాడో, ఏ కేంద్రానికైతే తన అక్రమ ఆస్తుల్లో, తన అక్రమంగా సంపాదించినటువంటి సంపాదనలో నుంచి వాటాలు ఇస్తున్నానంటూ అందరినీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు, ఏ కేంద్రం మద్దతుతోనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడో ఆ కేంద్రమే కన్నురె చేసేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తప్పించుకోవడానికే అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఏకంగా కేంద్రమే ఈ రిపోర్టుని కోర్టు ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఏం బీవీఆర్, ఏంది ఇంతకంత రిపోర్ట్, నిజంగా సీరియసా లేకపోతే కేంద్రం వీళ్ళు కలిసాడే డ్రామా అనొచ్చు? లేదు, వాస్తవం, పచ్చి వాస్తవం, నిజం. ఏంటయ్యా ఇదంటే, ఇసుక అక్రమ తవ్వకాల మీద, ఇసుకని దోపిడీ చేసుకోవటం మీద కేంద్ర పర్యావరణ శాఖ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. మొత్తం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రతి ఇసుక రీచ్లో కూడా వాళ్ళు దాని మీద సర్వే చేసి రిపోర్టు తయారు చేస్తే దాని ప్రకారం ఘోరంగా, నీచంగా వైసీపీ ఇసుక అక్రమ రవాణా చేస్తుందని, అక్రమంగా ఇసుక తవ్వేస్తుందని, దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందంటూ రిపోర్టును తయారు చేయడం జరిగింది. దీన్ని హైకోర్టు ముందు పెట్టేటువంటి పరిస్థితి రావడంతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైపోయింది. ఎందుకంటే ఎవరితో అయితే ఇతను తవ్వించాడో వాళ్ళతో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇప్పుడు కోర్టుకు పే చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వానికి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, ఫైన్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఈ పర్యావరణానికి ఇతను చేసినటువంటి డ్యామేజ్కి ఇతను మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాదు, అతను తప్పుడు పని చేసినట్టుగా బయటకు వస్తుంది. ఈ తప్పులో భాగస్వాములైనటువంటి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి దాకా మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిస్తే పేదలు ఇల్లు కట్టుకుంటే కడుపు కాలినటువంటి పెత్తందారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పేదలకి పెత్తందారులు యుద్ధం అంటాడు ఈ పొట్టుగాడు. పేదోళ్ళు ఈ రాష్ట్ర ప్రజలైతే 5 కోట్ల మంది అయితే, పెత్తందారు నువ్వే జగన్మోహన్ రెడ్డి. నీ పక్కన ఉండేటువంటి పక్క డెకాయిట్లో లక్షల కోట్లు సంపాదించుకుని ఊరుకో ప్యాలెస్ కట్టుకున్నాడు. నువ్వేం పేదోడువా? సొంత పేపర్ ఉంది, సొంత టీవీ ఉంది, సొంత పవర్ ప్లాంట్ ఉంది, ఇంకేమన్నా ఇతనికా సొంత అదేంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకా చాలా ఉండేరు స్వామి నీ పేరు మీద లేకుండా, బయట వాళ్ళ పేరు మీద, నీ బినామీల పేరు మీద. నువ్వు పేదోడు అవుతావు, నువ్వు పెత్తందారువే. ఈ రాష్ట్రంలో నుండి 5 కోట్ల ప్రజల భవిష్యత్తును దోచుకున్నావు, నువ్వు సర్వనాశనం చేసావు నువ్వు. అయితే ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి తప్పుడు పనులకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంటే గతంలో ఇతను తండ్రి అధికారంలో ఉంటే 5 సంవత్సరాల 3 నెలలు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి డెకాయిట్ పనులు చేస్తే డెకాయిట్ పనులకు సహకరించినటువంటి కలెక్టర్లుగా, ఐఏఎస్లకు ఉత్తమంగా ఉద్యోగం చేసుకునేవాళ్ళు, ఐపీఎస్లకు వాళ్ళు కూడా కష్టపడి సంపాదించిన వాళ్ళు, అదేవిధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు కష్టపడి దిగిన వాళ్ళు, అనేక మంది వ్యాపారవేత్తలు, వీళ్ళందరి జీవితాలు బుగ్గి పాలు చేసి, వాళ్ళ కోర్టులు పాలు చేసి, వాళ్ళ జీవితాన్ని జైలు పాలు చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటి తప్పుడు పనులకి ఎవరైతే సహకరిస్తున్నారో అధికారులు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, మీ అందరి బతుకులు రాబోయే రోజుల్లో మళ్ళీ చెంచలగూడ జైల్లోనే, తిహార్ జైల్లోనే గడుస్తాయనేది మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దొంగ ఓట్ల విషయంలో సహకరించినటువంటి అధికారులు ఇప్పుడే వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, వాళ్ళ మీద కేసులు నమోదైపోయాయి. రేపో మాపో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసుల మీద ఇంకా సీరియస్గా చర్యలు ఉంటాయి, మీ బతుకులు బుగ్గిపాలవుతాయి. అందుకే లోకేష్ అన్న రెడ్ బుక్ పట్టుకొని తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే ఒక్కొక్కడికి చుచ్చుకారిపోతున్నాయి. రే, ఒక లోకేష్ అన్న రెడ్ బుక్ ఏందిరా, మీకు అర్థం కట్టలేదు అనుకుంటా. పీవీఆర్ గాడికి కూడా ఉందో రెడ్ బుక్. అంటే లోకేష్ అన్న రెడ్ బుక్లో కూడా నా కోసం 2 పేజీలు ఇచ్చాడు. నన్ను ఇబ్బందులు పెట్టిన నా కొడుకులు 9 కేసులు, అక్రమ కేసులు పెట్టడం, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, నన్ను వేధించడం వదిలిపెట్టాన్. కేసు పెట్టినోడి దగ్గర నుంచి, పెట్టించినోడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు బతుకుని కూడా బయటికి లాగి తుత్తర తీర్చే విధానం ఇప్పుడు కాదురా, రాబోయే 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాం,
తప్పు చేసి నా కొడుకుని 30 సంవత్సరాలు వదిలిపెడతామా? యాడికి పారిపోతారు? తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను కూడా వదలను ఖచ్చితంగా. మీ తొత్తరు తీరుస్తా. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంకా కరెక్ట్గా 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి దిగిపోతా ఉన్నాడు. ఆ తర్వాత మీ బతుకులు ఏమవుతాయి, మీ కుటుంబాలు ఏమవుతాయి? ఎందుకంటే మీ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నారు కదా. మీ ఉద్యోగాలు పోతాయి. మేమేదో సంఘ వ్యతిరేక శక్తులుగా ఏం చేయం, చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. మీరు అనుకుంటారు మీ పర్సనల్గా మీ జోలికి వస్తామని. గదంతా తర్వాత దాని జోలికి మేము రాము. అట్లా మేము చట్టపరంగా తీసుకుంటాం. సరే, ఇప్పుడు అది కాదు సమస్య. ఏదైతే ఇసుక మీద చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అతనేమో తన అనుచరులతో వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటూ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే దాని మీద ఎట్టకేలకి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చి కోర్టు ముందు పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుపోయాడు. తనని ఇంకా ఎవ్వడూ కాపాడలేడు. ఖచ్చితంగా జగన్ చేసిన తప్పులకి శిక్షించబడతాడు.